ఘనుణ్ణి కాదు, గొప్పవాడిని అంతకన్నా కాదు. నేను దీన స్థితి నుంచి వచ్చినోడిని. 40 రూపాయలు సెకండ్ హ్యాండ్ షర్టు, 70 రూపాయలు ప్యాంటు సెకండ్ హ్యాండ్ తీసుకొని చర్చికి వెళ్ళాను నేను. అప్పుడు అప్పులు పాలై డబ్బులు లేని స్థితిలో, అలాంటి దీనమైనటువంటి పరిస్థితుల్లోంచి వచ్చినోడిని నేను. ఒక అన్నం పొట్లం తీసుకొచ్చి ఓపెన్ చేస్తే 21 రూపీస్ అన్నం పొట్లం. పిల్లలు తినగా, చిన్న పిల్లలు తినగా మిగిలింది తిని నీళ్లు తాగినోడిని నేను. భార్యాభర్తలు ఇద్దరం. నేనేం అందలం మీద నుంచి రాలా. ఈరోజు కూడా అవసరమైతే వెళ్ళి మళ్ళీ ఏ పనైనా తగ్గించుకొని చేయడానికి 100% ఐఎమ్ రెడీ. నో ఎచ్చులు, నో ఎగస్టాలు. ఎందుకు? నేనేమై ఉన్నానో, ఎక్కడి నుంచి వచ్చానో నేను ఎరుగుదును. ఇదంతా నా తండ్రిది. అందుకే ఈరోజు కూడా రేకులింటోనే బతుకుతున్నా. ఎడవచ్చు ఒక ఇడుపు, కానీ నాకు అక్కర్లేదు, చాలది. ఆకులిల్లైనా రేకులిల్లైనా చాలు, అంత మాత్రం నేడిచ్చాడు. ఒకనాడు ఆ మాత్రం నేడు కూడా లేక అద్దీళ్లలో తిరిగా, ఈరోజు ఆ మాత్రం నేడిచ్చాడు. స్తోత్రం. ఎప్పటికప్పుడు నా గతాన్ని గుర్తు చేసుకుంటా, నేను ఏమై ఉన్నానో, ఎక్కడి నుంచి వచ్చానో అన్నీ ఎప్పటికప్పుడు మననం చేసుకుంటా ఉండటానికే ఏకాంత ప్రార్థనకి వెళ్ళేది నేను. నా ఎడల నా తండ్రి ఎట్టి కార్యాలు చేశాడు అన్నీ ధ్యానించుకోవడానికి వెళ్ళి కూర్చొని దేవునితో గడుపుకుంటా ఉంటాను. నేను కూర్చొని మాట్లాడుకుంటా నేను ప్రభుతో. ఇప్పుడేదో నేను కుప్పల మీద కూర్చున్నా, నేనేదో పైకి చూసేది ఏం లేదు. అప్పుడు ఎలానో ఇప్పుడు అలానే, అంతే. కాబట్టి ప్రియులారా, మన బుద్ధి మార్పు రాకుండా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. మన బుద్ధి చంచలం బుద్ధి కాకుండా జాగ్రత్త పడాలి, దుర్బుద్ధి కాకుండా జాగ్రత్త పడాలి, వంకర బుద్ధి కాకుండా జాగ్రత్త పడాలి, కుటిల బుద్ధి మనం కలిగి ఉండకుండా జాగ్రత్త పడాలి. దాన్ని ద్వేషించి ఈ తరహా దిక్కుమాలిన బుద్ధులన్నిటినీ విసర్జించాలి. తన బుద్ధిని గాచుకున్నవాడు ధన్యుడు తమ్ముడు, వానికి ఎదురులేదు ఎప్పుడైనా సరే. నేను చెబుతున్నాను కదా, తన బుద్ధిని కాచుకున్నవాడు ధన్యుడు. చెల్లెమ్మా, బుద్ధిని కాచుకున్నది ధన్యురాలు. సుబుద్ధి కలిగిన భార్య, గుణవతైన భార్య, సద్గుణం కలిగిన భార్య, సద్బుద్ధి కలిగిన భార్య అమూల్యమైనది, ముత్యముల కంటే శ్రేష్టమైనది. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము అన్నాడు. మంచి బుద్ధిని కలిగి ఉన్న నువ్వు నీ భర్తకు దేవుడు దయచేసిన దానంలా ఆయన ఫీల్ అవుతాడు. అందుకే చెప్తున్నా, ఎన్ని ఆకర్షణలు నీ ముందుకు వచ్చినా నీ బుద్ధి మారకుండా చూసుకో. దేవునికి మహిమ కలుగును గాక. ఏం మారకుండా చూసుకోవాలి? బుద్ధి మారకుండా చూసుకోవాలి. రకరకాల బుద్ధుల గురించి బైబిల్ మాట్లాడిందండి. దేవుడు దావీదుకు తోడై ఉన్నాడట. ఎందుకు తోడై ఉన్నాడు? దావీదు సుబుద్ధి కలిగిన వాడు. సుబుద్ధి కలిగి నడుచుకుంటే దేవుడు దావీదుకు తోడై ఉంటే ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు అయిన సౌలు దడుచుకొని చచ్చాడట. రాజు దడుచుకున్నాడు. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించుట చూచి సౌలు మరి ఎక్కువగా భయపడి, వచనం ఉంటుంది, సమూయేలు గ్రంథము నేను చూపిస్తాను మీకు. సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 18, 15. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా, సుబుద్ధి అన్నకాడ అండర్లైన్ చేయి, యెహోవా అతనికి తోడుగా నుండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. చూసారా ఎందుకు భయపడ్డాడు? సుబుద్ధి కలిగి ప్రవర్తించే వాడికి యెహోవా తోడుగా ఉంటాడు. అది పరిస్థితి. సుబుద్ధి కలిగి ఎవరైతే నడుచుకుంటారో, సుబుద్ధి కలిగి ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. ఇంతకేమిటి దావీదు సుబుద్ధి మీకు తెలుసా? తననే చంపటానికి వెతుకుతున్న సౌలుని చంపే ఛాన్స్ వచ్చినా చంపట్లేదండి.
క్షమిస్తున్నాడు. ఈ క్షమాగుణం అంటే దేవునికి ఇష్టం. క్షమించేటప్పుడు ఇంకొకటి ఏమంటున్నాడు తెలుసా? యెహోవా అభిషేకించిన వాణ్ణి నేను ముట్టకూడదని దేవుణ్ణి గౌరవిస్తున్నాడు. దేవుని అభిషేకాన్ని గౌరవిస్తున్నాడు. అంటే ఆయన మీద పరిశుద్ధాత్మ ఉంటాడు. నేను వెళ్ళి సౌలు మీద కత్తి దూస్తే పరిశుద్ధాత్మ మీద దూసినట్టు, దేవుని మీద తిరుగుబాటు చేసినట్టు. కాబట్టి పొరపాటును కూడా నేను ఆ పని యెహోవా అభిషేకించిన వాణ్ణి నేను ముట్టను అని నిబంధన చేసుకున్నాడు. చంపలేదుగా. 2 సార్లు చిక్కాడు పక్కాగా. చిక్కితే 2 సార్లు కూడా పక్కకు పోయి కేకలేసాడు. దూరంగా పోయి కొండెక్కి, రాజా, ఒక చిన్న పిట్టలాంటి నన్ను ఇంత పెద్ద రాజువి సైన్యాన్ని వేసుకొని తరుముటయ్యేలా? నేను నీకు చేసిన అపకారం ఏమి? ఇదిగో ఈ మారు యెహోవా నిన్ను నా చేతికి అప్పగించెను. అయితే ఇదిగో నీకే కీడు చేయలేదు, నీ దగ్గర ఉన్న నీళ్ల బుడ్డి తీసుకొచ్చాను, చూసుకోమంట. చూస్తే ఉండదు. దావీదా, నాయనా, నీవు నాకంటే నీతిమంతుడు, నీవు నిశ్చయముగా ఇశ్రాయేలుకు రాజు అవుదు, యెహోవా నిన్ను ఆశీర్వదించుగాక అంటాడు. సంపుదాం వచ్చినోడు దీవించిపోతాడండి. సుబుద్ధి కలిగి నడుచుకునేటువంటి వ్యక్తి దావీదు. ఆ దావీదు సుబుద్ధి దెబ్బకి సౌలు ఇంకా భయపడటం మొదలుపెట్టాడు. ఎందుకంటే తెలుసు సౌలుకి, నా బుద్ధి మంచిది కాదు, నాది దరిద్ర గొట్టు బుద్ధి, కుళ్ళుబోతు బుద్ధి, అసూయ బుద్ధి, నాకంటే ఒకటి ఎక్కువ అంటే ఓర్చుకోలేని బుద్ధి, మాట మీద నిలబడలేని బుద్ధి, మాట తప్పే బుద్ధి. కూతురుని ఇస్తానన్నాడు, కూతుర్ని ఇలా ప్రాణం తీయటానికి వెంటబడ్డాడు. మరి ఏం బుద్ధి? ఆ బుద్ధి స్థిరం లేని బుద్ధి కాదు, చంచల బుద్ధి కాదు. గొలియాతును చంపినవాడికి నా కూతుర్ని ఇస్తాను, రాజ్యంలో అర్ధభాగం ఇస్తాను అన్నాడు. అర్ధరాజ్యం లేదు, కూతురు లేదు, ఇంకా చంపుదామని తిరుగుతూ ఉన్నాడు. తెలుసు సౌలు బుద్ధి ఎంతో సౌలుకి. కానీ దావీదు అలాంటి వాడు కాదు. దావీదు యొక్క సద్బుద్ధిని బట్టి భయపడి చచ్చాడంట సౌలు. నీ దెబ్బకి అవతల వాళ్ళు దడుచుకోవాలంటే ఒక్కటే, నువ్వు సద్బుద్ధి కలిగి సుబుద్ధి కలిగి నడుచుకో, నువ్వు చాలు.